విధిరాత కన్నా బలమైనది నువ్వు చేసే కర్మ. అది అందరి లెక్కల్ని సరిచేస్తుంది. ఆ రహస్యాలని కథల రూపంలో తెలుసుకుందాం రండి. ఇది మహాభారతంలోని కథ. కురుక్షేత్ర యుద్ధం తర్వాత తన 100 మంది కొడుకులు చనిపోవడంతో ధృతరాష్ట్రుడు తీవ్ర దుఃఖంలో మునిగిపోతాడు. అప్పుడు శ్రీకృష్ణుడిని ఒక ప్రశ్న అడుగుతాడు. నేను ఈ జన్మలో ఏ పాపం చేయలేదు, మరి నాకు ఈ శిక్ష ఎందుకు అని. అప్పుడు శ్రీకృష్ణుడు తన దివ్య దృష్టితో ధృతరాష్ట్రుడికి 50 జన్మల క్రితం జరిగిన విషయాన్ని చెప్తాడు. అప్పట్లో ధృతరాష్ట్రుడు ఒక వేటగాడు. ఒకసారి వేటకి వెళ్ళినప్పుడు ఒక పక్షి గూడులోని 100 పక్షి పిల్లల కళ్ళను పొడిచి వాటిని చంపేశాడు. ఆ కర్మ ఫలితం అనుభవించడానికి అతనికి 50 జన్మలు పట్టింది. ఎందుకంటే ఆ శిక్ష అనుభవించడానికి సరిపడ పుణ్యం 100 మంది కొడుకులు పుట్టేంత పుణ్యం అతను అప్పటి వరకు సంపాదించుకోలేదు. చేసిన కర్మ ఎక్కడికి పోదు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అది వెంటాడుతూనే ఉంటుంది. ఇది ఈరోజు షార్ట్ స్టోరీ. భృగు మహారాజు తొండగా ఎందుకు మారాడో తెలుసుకోవాలనుకుంటే మా నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి. అప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.